ముందుగా మీ హృదయాలలో పేరుకుపోయిన ప్రతి ముళ్ళ కంచెను, వ్యర్థమైన రాళ్లను ఆయన తన వాక్య ఉదక స్నానం చేత మిమ్మల్ని కడుగుతున్నప్పుడు దేవదూతల పరిచర్య మీ హృదయాలలో జరుగునుగాక. ప్రతి వ్యర్థతను వారు పెకలించున్నట్లుగా దేవుడు సహాయం చేయునుగాక. పరిశుద్ధాత్మ దేవుని వాక్కు యొక్క అగ్ని మీ హృదయాలను శుద్ధి చేయునుగాక. ఆమేన్. మీకు తెలుసా, మన స్వభావంతో, మన ఆలోచన విధానంతో ఎప్పటికీ దేవుని ఆలోచన విధానాన్ని మనం గుర్తించలేము. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు ఎప్పుడైనా పేడ పురుగును చూసారా? ఒక తేనెటీగ పేడ పురుగు స్నేహం చేసుకుంటున్నాయి. తేనెటీగ నిందంట పేడ పురుగుతో, ఆ పేడ తినడం మానేసి, నా దగ్గర మధురమైన తేనె ఉంది, దాన్ని నేను నీకు రుచి చూపిస్తాను. పేడ పురుగు అనిందంట, ఇంకొకసారి నా పేడ గురించి మాట్లాడుకు. మా తాతల ముత్తాతల తాతల నుండి మేము ఈ పేడలోనే బ్రతుకుతున్నాం, మా పేడ గురించి మాట్లాడేవంటే బాగుండదు అని వార్నింగ్ ఇచ్చింది తేనెటీగకి. తేనెటీగ అనింది, నేను నిన్ను కానీ, నీ వారిని కానీ, నీ పేడని కానీ ఏమనట్లేదు, అంతకంటే రుచిగల పదార్థం నా దగ్గర ఉంది, ఒక్కసారి నా తేనెను రుచి చూడమంటున్నాను. బతిమాలగా 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 చివరికి ఒప్పుకుంది. చాలా మిక్కిలి శ్రేష్టమైన తేనెను తీసుకొచ్చి ఆ పేడ పురుగు నోట్లో పోస్తే అది చప్పరించి 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 అంటుంది, అబ్బే, నీ తేనెకు నా పేడకు తేడా ఏమీ లేదు, సేమ్ టు సేమ్ అనిందంట. ఆ తేనెటీగకు ఆశ్చర్యపోయి, ఏమిటిది, పేడ తేనెలాగా ఉండడం ఏమిటి, ఆ దుర్వాసనకి దీనికి అసలు సంబంధం ఏమిటి, నాకు ఇంకొక అవకాశం ఈ స్నేహితుడా, ఈసారి ఇంకా మంచిది తీసుకొస్తానని ఒక వారం తర్వాత మరలా ఇంకొంచెం మంచిది తీసుకొచ్చింది. మరలా తేనె తిని ఆ పేడ పురుగనిందంటే, అబ్బే, నీ తేనెకు నా పేడకు తేడా ఏమి లేదు, రెండు సేమ్ టు సేమ్ అనిందంట. తేనెటీగకు ఆశ్చర్యం అయిపోయి, నిజంగా తేనెలాగే ఉంటుందా పేడ, ఏది కొంచెం పెట్టు అనిందంటే. దౌర్భాగ్యం చూడండి, తేనెటీగ అంత అద్భుతమైన మధురమైన తేనెను విడిచిపెట్టి పేడ పురుగు మాట విని నిజమేనేమో అని పేడ రుచి చూసి వాంతులు చేసుకుంది. మనలో కూడా చాలా మంది ఉంటారు, చెప్పుడు మాటలు విని నిజమేనేమో అని విని 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 తేనెటీగలాగా రియాక్షన్ అవుతుంది అన్నమాట వాళ్ళకి.